ఇకపై ఎంఆర్పీ ధరలకు ఎప్పుడూ కొనకండి. ఇండియాలోనే మొట్టమొదటిసారి మరో ఒంగోలులో ఎల్ స్మార్ట్ మీకోసం తెస్తుంది WSP హోల్సేల్ సెల్లింగ్ ప్రైస్. సాధారణంగా ఒక వస్తువు మ్యానుఫ్యాక్చరర్ నుండి మొదలై వివిధ మధ్యవర్తుల ద్వారా కస్టమర్ కు ఎంఆర్పీ ధరకు లభిస్తుంది. ఎల్ స్మార్ట్ మధ్యవర్తులందరినీ తొలగించి మ్యానుఫ్యాక్చరర్ నుండి డైరెక్ట్ గా హోల్సేల్ ధరకే కస్టమర్ కు అందిస్తుంది. ఎంఆర్పీ భయం లేదు, డిస్కౌంట్ పొరపు చింతే లేదు. ఓన్లీ హోల్సేల్ ప్రైస్. ఎల్ స్మార్ట్ లో మీకు క్లాతింగ్, బ్యూటీ, టాయ్స్, ఫుట్వేర్, జ్యువెలరీ, ఫ్యాన్సీ ప్రొడక్ట్స్ లభించు. మోర్ కలెక్షన్స్, మోర్ క్వాలిటీ, లెస్ ప్రైస్. ఓన్లీ ఎట్ ఎల్స్. ఎల్స్, ఇట్స్ బియాండ్ యువర్ ఇమాజినేషన్. అడ్రస్ లైప్రియామాన్, ఒంగోలు. ఎన్నికల హామీలను తొంగలో తొక్కి కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతను నిలువున మోసం చేసిందని రైట్స్ ఫర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర బాబు, కార్యదర్శి చామల లక్ష్మారెడ్డి విమర్శించారు. స్థానిక అంబేద్కర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా నేటికి జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదని మండిపడ్డారు. జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న మంత్రి లోకేష్ హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో సుమారు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని గణాంకాలు చెబుతున్నా కొత్త నియామకాలు చేపట్టకపోగా ఉన్న ఉద్యోగాలను తొలగించడం దారుణమన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి తక్షణమే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని, ఉగాదిలోపు స్పష్టమైన నిర్ణయం తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం చామల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, జిల్లాలోని కార్పొరేట్ విద్యా సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సెల్లార్లో తరగతులు నిర్వహించడం, అనుమతులు లేకుండా బ్రాంచీ తెరవడంపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. త్వరలోనే ఈ సమస్యలపై నారా లోకేష్ ని కలిసి వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. RYSF ఆధ్వర్యంలో పాలిటెక్నిక్, APRJC, ఎంసెట్ విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పైన రాజ్ విశాల్, N నవదీప్ తదితరులు పాల్గొన్నారు. పరుచూరి రాజేంద్ర బాబు, RYSF రాష్ట్ర అధ్యక్షులు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల్ని మరొకసారి నమ్మించి మోసం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు ఈరోజు అధికారంలోకి వచ్చి సంవత్సరం 10 నెలల కాలం గడుస్తున్నా కూడా అమలు చేసినటువంటి పరిస్థితులు. ఓ పక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా సంస్థల మీద అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. సింగరాయకొండలో నిన్నగాక మొన్న ఒక కోచింగ్ సెంటర్లో జరిగినటువంటి ఘటన, విద్యార్థిని చనిపోయడానికి జరిగినటువంటి ఘటన గురించి మనందరికీ తెలిసిందే. నిన్న మొన్న విజయవాడలో ఉన్నటువంటి ఒక 4 సంవత్సరాల బాలుడి మీద యాసిడ్ పోసి ఒక స్కూల్లో జరిగినటువంటి ఘటన కూడా మనం అందరం కూడా మీడియా ద్వారా చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఉయ్యూరులో చెప్పులు వేసుకొని రాలేదనేటువంటి షూ వేసుకొని రాలేదనే పద్ధతిలో చెప్పులు దండలు మెల్ల వేసి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా హనుమాన్ జంక్షన్ దగ్గర ఉన్నటువంటి ఒక ప్రభుత్వ పాఠశాలలో సిగరెట్ తాగాడని చెప్పేసి ప్రశ్నించినందుకు ఒక టీచర్ మీద స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ దాడి చేసినటువంటి పరిస్థితులు ఇన్ని జరుగుతూ ఉన్నా కూడా అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. కేవలం కార్పొరేట్, ప్రైవేట్ సంస్థల దగ్గర లంచాలు తీసుకోవడానికి, దోపిడీలు చేయడానికి అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు తప్ప ప్రజలకి, విద్యార్థులకి అవసరమైనటువంటి పద్ధతులు ఇచ్చేయడం లేదు. ఒక ప్రకాశం జిల్లాలోనే సుమారుగా గుర్తింపు లేకుండా ఉన్నటువంటి విద్యా సంస్థలు 10ల సంఖ్యలో ఉన్నప్పటికీ ఒక బ్రాంచ్ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకొని 10 రకాల బ్రాంచీలను పెట్టి విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితుల్లో విద్యార్థులందరికీ ఉపయోగపడేటటువంటి పద్ధతిలో విద్యా సంస్థల్లో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద అధికారుల మీద చర్యలు తీసుకోవాలని కూడా RYSFగా కోరుతూ రానున్నటువంటి రోజుల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కూడా కలిసి ఈ సమస్య మీద వినతిపత్రం కూడా అందజేయడం జరుగుతుంది. లక్ష్మారెడ్డి, RYSF రాష్ట్ర కార్యదర్శిని. ఈ రోజున మన సమాజంలో జరుగుతున్నటువంటిది విద్య వ్యాపారం కాదు, విద్య సామాజిక సేవ అని చెప్పేసి ఈ రోజున పుస్తకాల్లో రాసుకోవడానికి మాత్రమే పరిమితమైంది. ఈ రోజున విద్యని వ్యాపారం చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇప్పుడున్నటువంటి అధికారులు కావచ్చు, పాలకపక్షం కావచ్చు ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. ఒక రికగ్నైజ్డ్ స్కూలు, కాలేజ్ పేర్లతో 4-5 బ్రాంచ్లు పెట్టుకొని అన్రికగ్నైజ్డ్గా, అనాథరైజ్డ్గా పెడతా ఉన్నారు. వారి మీద ఎందుకని యాక్షన్ తీసుకోవట్లేదని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఇంకొక వైపు పుస్తకాల ఫీజు 6,000, 7,000 అని చెప్పేసి నీటు, ఎంసెట్, జేఈ మెయిన్స్ అని చెప్పేసి పేర్లు పెట్టి 100 రూపాయల పుస్తకాన్ని 1000 రూపాయలకు అమ్మేటువంటి పరిస్థితి ఈరోజు మన ప్రకాశం జిల్లాలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. వీటన్నిటి మీద ఎందుకని రాష్ట్ర ప్రభుత్వం కానీ కావచ్చు, అధికారులు కావచ్చు ఎందుకని చర్యలు తీసుకోవట్లేదో
మీరే చెప్పాలని చెప్పేసి అధికారులు చెప్పాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇంకోవైపు కోచింగ్ సెంటర్లకి సంబంధిత ఆథరైజ్డ్ అధికారి ఎవరయ్యా అని అంటే ఎవరు లేరని చెప్పేసేటువంటి పరిస్థితి. నిన్నగాక మొన్న సింగరాయకొండ ఘటన చూసాం. బాలుడు చనిపోతే కనీసం న్యాయం జరిగినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. అలాగే పెద్దలు పరుచూరు రాజేంద్రబాబు గారు చెప్పినట్టు విజయవాడలో ఒక పిల్లవాడు సిగరెట్ తాగి వచ్చావు ఏందయ్యా అని అన్నందుకు గుండెల మీద ఉపాధ్యాయుని దన్నితే అతన్ని అడిగినటువంటి పాపాన పోలేదు. ఇలా జరుగుతూ ఉన్నా కానీ అధికారులు ఎందుకని పట్టించుకోలేదని చెప్పేసి ఆర్వైఎస్ఎఫ్గా కోరుతా ఉన్నాం. వీటన్నిటి మీద మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆర్వైఎస్ఎఫ్గా కోరుతా ఉన్నాం. అలాగే గత సంవత్సరం మన చంద్రబాబు నాయుడు గారు ఉగాది కానుకగా నేను వాలంటీర్లకి 5,000 కాదు 10,000 ఇస్తానని చెప్పేసి గతంలో చెప్పారు. ఇప్పటి వరకు ఆ 10,000 ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. యువతను వారి యొక్క ఉపాధి చూపించి వారిని సక్రమైన దారిలో నడిపిస్తారని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. అన్ని రకాల జీర్ణ సమస్యలకు అత్యాధునిక వైద్య సేవల కొరకు సంప్రదించండి. డాక్టర్ కె జగదీశ్వర్ రెడ్డి, కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ హెపటాలజీ. డాక్టర్ వి అశోక్ కుమార్, కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. కిడ్నీ మరియు మూత్రకోశ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవల కొరకు మా నెఫ్రాలజీ అండ్ యూరాలజీ వైద్య నిపుణులను సంప్రదించండి. డాక్టర్ టి రమణారెడ్డి, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్. డాక్టర్ రమేష్ బాబు జీ, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్, ట్రాన్స్ప్లాంట్ సర్జన్. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు.